పొటేలు తల కాళ్ళ మాంసము ఇలా వండానండి. కాళ్ళ మాంసం అంటే పాయ అంటారు కదా, కొంతమందికి పాయ అంటేనే అర్థమవుతుంది. దీనివల్ల నెమ్ము, ఆయాసం, ఉబ్బసము ఏమన్నా ఉన్నా కానీ రుగ్మతులు తొలగిపోతాయి ఇది తినటం వలన. నమస్కారం అండి, కర్రీస్ కిచెన్కి స్వాగతం. దీనికి కావాల్సిన ఏంటియో ఇప్పుడు చూద్దాము. లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 5, టమాటాలు 2, తగినంత పుదీనా, పెద్దుల్లిపాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు తగినంత. దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ మాంసంలో పసుపు వేసి శుభ్రంగా ముక్కకు పట్టేలాగా పిసికి 5-6 సార్లు కడగాలి. దీన్ని 5-6 సార్లు అంటే లాస్ట్గా గిన్నెలో ఉన్న నీళ్లు తెల్లగా వచ్చేలాగా కడగాలి. అంత శుభ్రంగా కడగాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకొని 2 పెద్దుల్లిపాయల్ని ఒక మాత్రం సైజు ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసుకొని, దాంతోపాటుగా ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసిన తర్వాత దానిలో కొంచెం నూనె వేసుకోవాలి. తగినంత, అంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు దానికి సరిపోయినంతగా వేసుకోవాలి. నూనె అయితే మాత్రం 2 గంటలు పడుతుంది దీనికి. నేను 2 గంటలు వేసాను. ఈ నూనె వేడెక్కాక ఒక స్టార్ పువ్వు, 5-6 లవంగాలు, బిర్యానీ ఆకులు 4 ఇవి వేసి వీటిని వేగనివ్వాలి. వీటిలో ఉన్న వాసన బయటకు వచ్చేలాగా వేగనివ్వాలి. దీన్ని ఇలా వేగనివ్వాలన్నమాట. ఇవన్నీ వేగాక మనం ఏదైతే ముందలా చేసి పెట్టుకున్నామో పెద్దుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్, దాన్ని వేసి కొంచెం సేపు మళ్ళీ వేగనివ్వాలి. దీన్ని కూడా ఈ నూనెలో బాగా వేపుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుతూ మంట సిమ్ చేయాలి. ఎందుకంటే ఇది బాగా మెత్తగా ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే అంటుకునిద్ది. ఇది ఇలా ఏగుతూ ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు వేయాలి. దాంతోపాటుగా మనము అల్లం వెల్లుల్లిని కొంచెం పలుకుగా ఉండేలాగా, మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని కూడా వేసి కొంచెం సేపు మళ్ళీ వేగనివ్వాలి. ఇలాగా ఇది కూడా వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు నిలువుగా చిలికల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసి 1 నిమిషం పాటు వాటిని అలా తిప్పుకొని కొంచెం పచ్చిదనం వదిలింది అనుకున్న తర్వాత ఈ టమాటాలని వేయాలన్నమాట. ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసి వీటిలో కలుపుకుందాము. బాగా పసుపు అంతా దీనిలో కలవాలి. ఈ విధంగా పసుపు అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనము తీసుకున్న మాంసం ఉంది కదా, పాయ తల మాంసము, అది వేయాలి. నేను ఒక తల 4 కాళ్ళు పాయ మాంసం తీసుకున్నాను. అంటే ఒక పొటేలుకి వచ్చే 4 కాళ్ళు తల మొత్తం మాంసం తీసుకున్నాను. అది చిన్నది కాబట్టి నాకు కొంచెం వచ్చింది, పెద్దదైతే ఎక్కువే వస్తుంది. దానిలోకి వేసే ఇంగ్రీడియంట్స్ కూడా దానికి తగ్గట్టుగా కొంచెం పెంచుకోవాలి. నేను చిన్న తల కాబట్టి తగ్గించేసాను. ఈ విధంగా మొత్తం కలిసేలాగా తిప్పుకున్న తర్వాత కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నాన్ వెజ్ దేనికైనా సరే కొంచెం కారం ఎక్కువే పడుతుంది, అందుకని నేను 4 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు ఉప్పు ఎక్కువ వేయకూడదు, తగ్గితే మళ్ళానైనా వేసుకోవచ్చు రుచి చూసి తర్వాత. ఎందుకంటే ముందలే పడిపోతే ఉప్పు తీయలేము.
అందువల్ల నేను ఉప్పు తగ్గించేసాను, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు చాలకపోతే. ఇది బాగా ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు కొంచెం సేపు మూత పెట్టాలి. ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఈ మూత పెట్టిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టిన ఆవిరికి ఉడకాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి ఈ విధంగా 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే చిక్కగా కావాలి, గ్రేవీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1 గ్లాస్ పోసుకుంటే సరిపోయిద్ది. నేను 2 గ్లాసులే పోసుకున్నాను. దేనికంటే నాకు కొంచెం చారులాగా అలా కావాలనుకొని అలా పోసాను. చారులాగా ఉంటేనే ఈ కూరకి రుచి ఎక్కువ అనమాట. మరీ చిక్కగా ఉంటే ఈ తల పాయ మాంసాన్ని తినలేము. దీనిలో గ్రేవీ అయినా ఎక్కువ ఉండాలి, లేదా ఇలా చారులాగా ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి బిగించేసి విజిల్ పెట్టేసి దాన్ని అలా పక్కన వదిలేసి వేరే స్టవ్ మీద దానికి కావాల్సిన పొడి మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాకి తయారు చేసుకుందాము. కొంచెం ధనియాలు 1 స్పూను, 2 స్పూన్లు, 1 స్పూను జీలకర్ర, 1 స్టార్ పువ్వు, కొన్ని మిరియాలు, 10-15 మిరియాలు. అంటే 1-2 అని చెప్పాను కదా, ధనియాలు ఒకసారి 2 స్పూన్లు అని చెప్పకుండా మీరు 2 స్పూన్లు వేసుకోండి. కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు. వీటన్నిటిని ఇలా బాగా డ్రై అయ్యేలాగా వేపుకోవాలి. ఇప్పుడు వెండి కొబ్బరి చెప్పాను కదా, ఆ వెండి కొబ్బరిని ఇలా కాల్చుకోవాలి. కాల్చుకుంటేనే రుచి ఎక్కువ వెండి కొబ్బరిని. వీటన్నిటిని ఇప్పుడు రోట్లో దంచుకోవాలి. మిక్సీలో పట్టేదానికన్నా ఈ పొడి మసాలా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. దీంతో పాటుగా ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా లాస్ట్న ఇదంతా మెరిగిపోయిన తర్వాత వేసి ఆ వెల్లుల్లి రెమ్మల్ని దంచుకోవాలి. ఈ విధంగా దంచాలన్నమాట. ఇలా దంచుకొని మెత్తగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని కూడా ఇప్పుడు ఏదైతే కాల్చిన వెండి కొబ్బరి ఉంది కదా, దాన్ని ఈ చిన్న దానితో బాగా సన్నగా పొడిలాగా రావాలి. అలాగని మిక్సీకి వేయకూడదు, అందుకని దాంతో మాత్రమే తురుముతున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఆ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి. చూసారా మనం పోసిన నీళ్ళు చారులాగా ఎలా కనిపిస్తున్నాయో. తలలో ఎముకలు ఎక్కువ ఉంటాయి. మనం ఏదైతే నూరు పెట్టుకున్న మసాలా ఉందో దాన్ని ఇప్పుడు చల్లుకోవాలి. ఈ మూత తీసిన తర్వాత చెప్తా ఆపేసాను కదా. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని చల్లుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒక ఉడుకు ఉడకనివ్వాలి. ఈ తలలో ఎముకలు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న మూలుగంతా బయటకు వస్తుంది మరిన్ని నీళ్లు పోయటాన. అందుకని మరిన్ని నీళ్లు పోయాలన్నమాట. ఈ ఎముకలు ఉంటే అది చారులాగా తింటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు పాలు పోసాను. ఎందుకంటే ఈ కూరకల్లా పాలు పోస్తేనే దాని రుచి వేరుగా ఉంటుంది. అంటే కాల్చిన వాసన ఉంటుంది కదా, ఆ వాసన అనేది ఉండదు పాలు పోస్తే. ఇలా పాలు పోసిన తర్వాత 2 ఉడుకులు ఉడకనిచ్చి ఇలా ఆపేసుకొని ఇట్లా వడ్డించుకొని తింటామేను. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఉంటానండి.